జై శ్రీమన్నారాయణ. చూడండి, ధనుర్మాసంలో వచ్చే మొదటి శనివారం చాలా శక్తివంతమైనది. అది ఎందుకో మీకు తెలుసా? మనకు రేపు అమావాస్య కదా, ఆ మరుసటి రోజున పాడ్యమి రోజున పుష్యమాసం మొదలవుతుంది. పుష్యమాసంలో పుష్యమి నక్షత్రం రోజున మనం చేసే ఫలితం ఏంటో మీకు తెలుసు కదా. ఆ రోజున గోల్డ్ కొన్నా లేదంటే ఎలాగైనా కూడా మనకు సంపద కలిసి వస్తుందని చాలామంది చెప్తూ ఉంటారు పెద్దలు. అయితే ఆ శనివారం రోజు చాలా ప్రీతికరమైంది ఎవరికి? శనీశ్వరుడికి. నవగ్రహాల్లో ఒకటైన శనీశ్వరుడికి ఆ పుష్యమాసమన్న పుష్యమి ఆ వెంకటేశ్వర స్వామి అన్నా కూడా చాలా ప్రీతికరం. కాబట్టి శనివారం రోజున అందరూ నవగ్రహాలకు పూజ కూడా చేస్తూ ఉంటారు, శనీశ్వరుడిని దృష్టిలో పెట్టుకొని. అలాగే వెంకటేశ్వర స్వామికి కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి పుష్యమాసం చాలా శక్తివంతమైనది అని చెప్పడానికి ఇవన్నీ కారణాలు మీకు అసలు చెప్పనవసరం లేదు. చాలా వరకు విశేషమైన రోజు కాబట్టి పుష్యమాసం ప్రారంభం శనివారంతో వచ్చింది కాబట్టి మనం ఏం చేయాలి? వెంకటేశ్వర స్వామికి మనం ఇంట్లోనే ఇలాగా పూజ అనేది చేసుకుంటే సరిపోతుంది. మనము పాయసాన్నం ఆయనకు పెట్టి నైవేద్యంగా మనం ఏం చేయాలి? పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి. మీరు తులసీ దళాలతో అష్టోత్తరం చేయండి. వెంకటేశ్వర స్వామి నామాలకి అలా ఆ రోజు మనము అష్టోత్తరం చేసినట్టయితే చాలా మంచిది. ఆ రోజు చాలా శక్తివంతమైనది. మనకు సంపద కలిసి వస్తుంది. అయ్యో, మీరు ఏంటండి సంపద అంటారు, పనులు చేయకుండా సంపద ఎలా వస్తుందండి అని చాలామంది నాకు కామెంట్స్ పెడుతూ ఉన్నారు. కానీ పనులు చేస్తాం, కానీ రూపాయి 10 రూపాయలు ఆ రోజు 1000 రూపాయలు వస్తాయి. ఆ 1000 రూపాయలకి మనం దారిలో ఎక్కడైనా ఒక ముళ్ళు అనేది గుచ్చుకుంటుంది. ఆ ముళ్ళు తీసి పడేస్తారు. ఆ ముళ్ళే కదా ఏం చేస్తుంది అని. అది మీకు సెప్టిక్ అవ్వచ్చు, అది పెద్దది అవ్వచ్చు. ఆ కాలికి ఆ 1000 రూపాయలు సంపాదించిన ఆ డబ్బులతోటి 500 అక్కడే అయిపోతాయి. సెప్టిక్ అయిందంటే మీకు తెలుసు కదా హాస్పిటల్ ఖర్చులు. అదే ఇంకొకటి, ఆ 1000 రూపాయలు సంపాదించుకొస్తే మనకి ఏదో ఒక చోట వేస్ట్ కాదు, వృధా ఖర్చులు వచ్చేస్తాయి. కానీ అవన్నీ నేను చెప్పకూడదు, మీకే అర్థమైపోతాయి. కాబట్టి అలాంటివి తగ్గుతాయి అని చెప్తాం, కానీ పని చేయకుండా కూర్చోండి, ఇది చెయ్యండి మీకు కలిసి వస్తుంది, ఇందులో లాటరీ తగులుతుంది, అందులో అది వస్తుందని ఎవ్వరు చెప్పరండి. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, వీడియో చూసే వాళ్ళు ఎవరైనా కూడా మీరు వృధాగా పనులు చేయకుండా ఇవి చేయండి అవి చేయండి అని చెప్పట్లేదు. ఇంట్లో ఉన్న చాలా వరకు చికాకులు తగ్గిపోయి మీకు హాస్పిటల్ పాలవుతుంటాం. చాలామంది ఇవాళ ఏదైనా మంచి భోజనమే చేస్తారు ఇంట్లో, ఏదైనా కొంచెం బాగోద్దు అనమాట. ఊర్లో అందరికీ జ్వరాలు ఉంటాయి, అదేవిధంగా మాకైతే రావు, కొంతమందికి రావు, మాకు రావు అంటూ ఉంటారు. అవన్నీ ఎందువల్ల? ఇలాంటివన్నీ తీసేయటం వల్ల. అదే మీరేమంటారు? శుభ్రం చేసుకోవటం వల్ల అదే ఇది అంటారు. ఎంత శుభ్రంగా ఉన్నా జ్వరాలు వస్తూ ఉంటాయి. కాకపోతే కొన్ని గ్రహ శాంతులు ఉంటే మనకు రావని మేము ఇలా చెప్తూ ఉంటాం.